డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో సిట్ నిన్న 2వ ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ పేరే కాకపోయినప్పటికీ అప్పటి చీఫ్ మినిస్టర్ అని ఆయన పేరును కూడా చాలాసార్లు ఉదాహరించినట్టుగాను, అసలు ఈ వ్యవహారం మొత్తం ఆయన ఎరుకలోనే ఆయన ద్వారానే చేయబడింది అనే దానికి కూడా సహేతుకమైన ఆధారాలతో సహా మొత్తం జగనే చేశాడు అన్నట్టుగా నిన్న ఛార్జ్ షీట్ ఉంది. ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, వీళ్ళ పాత్రని మొత్తం ఉదహరిస్తూ దీంతో పాటుగా అప్పుడు ఏపీఎస్బీసీఎల్కి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి నియామకం ఏ రకంగా జరిగింది, అప్పుడు జరిగిన తంతు ఏమిటి, సత్యప్రసాద్ని ఆ బ్రెవరేజెస్ కార్పొరేషన్లో ఎలా ఇంక్లూడ్ చేయటం జరిగింది, అప్పుడు దానికి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజత్ భార్గవ్ ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి, దాని ద్వారా వచ్చిన అవుట్కమ్ ఏమిటి అనే దాని మీద మొత్తం పొందుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని సూత్రధారి అన్నట్టుగా నిన్న ఛార్జ్ షీట్ ఉంది. ఇంకా ఇందులో ఏ రకాలైన అంశాలు మొత్తాన్ని వాళ్ళు ఉదహరించటం జరిగింది, ఇందులో జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశాడు అని చెప్పడానికి వాళ్ళు చూపించిన ఆధారాలు ఏమిటి, అసలు గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఫోన్ లొకేషన్ ద్వారా కావచ్చు, సిట్ ఐడెంటిఫై చేసిన అంశాలు ఏమిటి, ఏం పొందుపరచడం జరిగింది ఈ ఛార్జ్ షీట్లో అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నిన్న సిట్ వేసిన 2వ ఛార్జ్ షీట్లో దాదాపుగా 14 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉదహరించడం జరిగింది. స్వయానా జగన్మోహన్ రెడ్డి పేరే కాకపోయినప్పటికీ అప్పటి చీఫ్ మినిస్టర్ అని ఆయన పాత్రని ఇందులో గట్టిగానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో వాసుదేవరెడ్డి ఇప్పటి వరకు అరెస్టు కాలేదు, ఆయనకి బెయిలు రాలేదు. కాకపోతే ఆయన నియామకం మీద సిట్టు చాలా రకాలైన అంశాలను ఇందులో పొందుపరిచింది. ఎక్కడో కేంద్రంలో ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్న వాసుదేవరెడ్డిని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావటం వెనక అతన్ని అసలు సిఫార్సు చేసిన అజయ్ కల్లాం విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. అజయ్ కల్లాం పేరును కూడా 2-3 చోట్ల ఉదహరిస్తూ ఈ వాసుదేవరెడ్డి నియామకంలోనూ, అలాగనే ఈ మెయిన్ ఈ అంతిమ లబ్ధిదారు ఎవరున్నారో ఆయనకి కిందనున్న వాళ్ళని ఎంపికలోను, ఇంకా దాంతోపాటుగా సత్యప్రసాద్ని ఈ బ్రెవరేజెస్ కార్పొరేషన్లో ఇంక్లూడ్ చేయటానికి మొత్తం అజయ్ కల్లాం నడిపిన గ్రంథాన్ని కూడా ఇందులో బయటకు తీసుకొచ్చారు. అప్పుడెప్పుడో వివేకానంద రెడ్డి హత్య కేసులో అజయ్ కల్లాం పేరు విన్నాం. ఈ సిబిఐ అధికారులు మా ఇంటికి టీ తాగటానికి వచ్చారు, నేను ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు అని కొన్ని బొంకు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అప్పుడు మరి సిబిఐ కూడా వేసిన ఛార్జ్ షీట్లో అజయ్ కల్లాం వీళ్ళందరి పేరును కూడా ఉదహరించింది. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి మరణం అనేది ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని దాన్ని ప్రూవ్ చేయటానికి ఆ రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డితో సమావేశమై ఉన్న ఈ మేనిఫెస్టో రూపకల్పనలో పాత్రధారులైన వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కావచ్చు, ఈ అజయ్ కల్లాం కావచ్చు, ఈ టీం అంతా ఉంది. అప్పట్లోనే మరి అజయ్ కల్లాంని సిబిఐ ఒకసారి విచారించింది. ఇప్పుడు మళ్ళీ సిట్టులో ఆయన పేరు ఉదహరించినట్టుగా కనపడుతోంది. ఈ వాసుదేవరెడ్డిని ఐఆర్ఎస్ ఆఫీసర్గా కేంద్రంలో ఉన్న వ్యక్తిని ఇక్కడికి తీసుకొని రావటంలోనూ, ఆయన్ని ఇక్కడ ఏ నియామకంలో చెయ్యాలి అని అంటే మరి రెండు రకాలైన విభాగాలని చూజ్ చేస్తూ అప్పుడు సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక సిఫారసు చేస్తేను, అప్పటికే అసలు ఈ వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఏపీఎస్బీసీఎల్లో పెట్టాలి అనే ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నట్టుగా ఆ విషయాన్ని మళ్ళీ తిరిగి ఈ సిఎస్కి తెలియజేస్తూ ఒక నోట్ ఫైల్ పంపించినట్టుగాను మొత్తం అంతా ఇందులో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వాసుదేవరెడ్డి నియామకం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఇందులో ఉంది. అంటే అప్పటి చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రమేయం అన్నమాట ఇందులో. దీంతో పాటుగా ఇక ఈ మద్యం విధానాన్ని రూపకల్పన చేసే దాంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు అనే దాన్ని ఫోన్ లొకేషన్ డేటాని బట్టి, ఫోన్ గూగుల్ టేక్అవుట్ని బట్టి వాళ్ళందరూ సమావేశం అయినప్పుడు ఏమేం జరిగిందనే దాని మీద మొన్న మధ్యన విచారించిన రజత్ భార్గవ్ ఈ అబ్కారీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఈ రజత్ భార్గవ్ కూడా ఆయన విషయాల్లో కూడా ఆయన కూడా కొన్ని
విషయాలు సిట్టు ముందు వెలుబుచ్చటం జరిగింది. ఏమిటి అని అంటే, ఈ వాసుదేవరెడ్డికో సత్యప్రసాద్కో మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారని మెమోలు ఇవ్వకండి. దాంతోపాటుగా ఓల్డ్ డేటెడ్ ఒక దీన్ని తీసుకొచ్చి ఆయన సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు అనే విషయాన్ని కూడా ఆయన కూడా వెలుబుచ్చారు. ఇలాంటి అంశాలను మొత్తాన్ని పొందుపరుస్తూ ఇందులో జగన్మోహన్ రెడ్డి, అప్పటి చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. అంటే మద్యం విధానాన్ని రూపకల్పన చేసే దాని దగ్గర నుంచి ఎక్కడెక్కడ తమకు అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేసుకునే దానికి ఎవరెవరు సలహాలు ఇచ్చారు అనేది, ఆ తర్వాత ముడుపులు ఏ రూపంలో తీసుకున్నారో అది ముందు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లోనే పొందుపరిచిన, ఇక్కడ ఆ ముడుపులు మొత్తం ఎవరికి చేరాయి, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి దానికి ఆయన దాకా చేరవేసిన ఆ రూటింగ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం ఇందులో జరిగింది. ఇందులో చాలా రకాలైన ఎవిడెన్సెస్, దీంతో పాటుగా కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ, ధనుంజయ రెడ్డి పేరు కానీ, గోవిందప్ప బాలాజీ పేరు కానీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఇవి లేవు కాబట్టి ఇందులో గట్టిగా ఉదాహరించారు. ఇందులో గోవిందప్ప బాలాజీ మరి ఈ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిపి ఈ అంతిమ లబ్ధిదారు కంటే కిందనున్న ఈ ముగ్గురు బాసులు వీళ్ళ దాకా చేరితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దాకా చేర్చేవారు అనేది అప్పట్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఈ ముగ్గురు పేర్లను కూడా ఉదహరించారు. దాంతోపాటుగా సీఎంఓలో ఉన్న ఈ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళు కింద ఎవరెవరికి ఆదేశాలు ఇవ్వాలో వాళ్ళందరికీ వీళ్ళ తరపునే వీళ్ళే ఆదేశాలు ఇచ్చినట్టుగాను, వీళ్ళు కావాల్సిన పని మొత్తాన్ని వాళ్ళతో చెప్పి చేయించినట్టుగా కూడా ఇందులో ఆధారాలు సైతం దీంతో సహేతుకంగా వివరించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఏమిటి, అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకొచ్చారు. వీటన్నిటి మూలాన చూస్తుంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని మొదట్లో వేసిన దానికి సరిపోయే సహేతుకమైన ఈ ఆధారాలు మొత్తం ఇందులో ఉన్నట్టుగాను, ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఏమిటి, ఎందుకంటే ఇంకా రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి 90 రోజులు పూర్తిగా వస్తున్న సమయంలో ఆయనకి ఆటోమేటిక్గా బెయిల్కి అప్లై చేసుకునే అవకాశాన్ని తక్కువ చేయటం కోసం ఆ రోజున హడావుడిగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు అన్ని రకాలైన ఆధారాలతోటి ఈ అదనపు ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక నెలలో మరొక కొత్త ఛార్జ్ షీట్ కూడా వేస్తారనే ఇది కూడా విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది అనే దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే మరి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా విచారణకి పిలుస్తారా, లేదు విచారణ ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినట్టుగానే డైరెక్ట్ అరెస్టే జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇందులో మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి కావలసిన ఆధారాలు మొత్తాన్ని పొందుపరిచి మరి ఛార్జ్ షీట్ వేయటం అంటే జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా బంధిస్తున్నట్టుగానే కనపడతా ఉంది. అంటే జగన్ అరెస్ట్ మాత్రం తప్పకుండా జరుగుతుంది అనేదే ఈ ఛార్జ్ షీట్ యొక్క సారాంశం లాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.